చిన్నపిల్లలకి జరుగుగా అదే రూత్ కూడా పుట్టినప్పుడు చాలామందికి జాండీస్ వచ్చేస్తుంది తెలుసా మీకు? చిన్నప్పుడు పుట్టిన పిల్లలకి జాండీస్ వస్తుంది. అదే దాన్ని ఎలా బాగవుతుందో తెలుసా మీకు? అది అల్ట్రావైలెట్ రేస్ కింద పెట్టారు. అలా పెట్టి ఆ లైట్ కొడతారంతే. పుట్టి లైట్ కొడతారు, ఏం తేడా పడదు, మామూలు లైట్ లాగా ఉంటుంది. కానీ దానివల్ల మొత్తం బాగైపోతుంది. మరి ఇలా మంత్రంలోకి వస్తాం, ఇలా కూర్చుంటాం. మరి వాళ్ళకి ఎలా తెలిసింది బాగవుతాం? వాళ్ళు మనుషులే. ఏంటి వస్తుంది? లైట్ కింద, ట్యూబ్ లైట్ కింద ఉండే బాగైపోద్ది. అది ఒక లైటే, అది ఒక లైట్ ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది. దాంతో జబ్బు బాగైపోద్ది, లోన బాగవుతుంది, లివర్లో బాగవుతుంది, లోన ఇంటర్నల్ పార్ట్స్ బాగవుతాయి. ఆ మనుషులు పుట్టాం మనం కూడా, అలాంటి మనుషులకే పుట్టాం మనం. అదే 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 34 వచ్చినాను చదువు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు అల్లకపోతే. మీరు ఈ మాట విన్నారా? కరెంటుతో పుట్టారు పిల్లలు, కోడిగుడ్లు కరెంటుతో పుడితే విన్నారా? ఆ కరెంట్ గుడ్లు, కరెంట్ పిల్లలు విన్నారా కదా? నిజమేనది. అంత మోటుతాను మనకి అదే, ఎంత మోటు మనుషులు మనం, అదే మనుషులు అంత మోటు. మరి ఆ డాక్టర్ కోడి కింద, కాకి రెక్కల కింద గుడ్లు బాగా, గుడ్ల నుంచి పిల్లలు వచ్చేస్తాయి. ఎలా వచ్చేసేవి అంతవరకు తెలుసు మనకి. గుడ్లు పెడితే కరెంట్ పిల్లలు అనేస్తారు. కరెంట్ పిల్లలు ఎలా వచ్చేస్తే? కరెంట్ పిల్లలు పుట్టేస్తారండి. ఏటో మనుషుడు. వేడి, తల్లి పొట్ట కింద, అదే కోడి పెట్ట పొట్ట కింద ఎంత వేడి ఉంటుంది అంత వేడిస్తారు, గుడ్లు వచ్చేస్తాయి అంతే. అది తేడా. అది కాబట్టి ఇప్పుడు పౌల్ట్రీ ఫామ్స్లో గుడ్లు అలా తయారు చేస్తారు. సారీ, పిల్లలు అలా పుడితే అంత. మరి తల్లి మరి ఎన్ని కోడి పెట్టలు ఉండాలి? అన్ని వేలు గుడ్లు, లక్షల గుడ్లు, లక్షల పిల్లలు రావాలి. ఎన్ని లక్షలు కావాలంటే ఎన్ని వేలు కోళ్ళు కావాలి. ఇక్కడి నుంచి వస్తాయి. పెద్ద పని కరెంటుతో. కాబట్టి కరెంటుతో ఆ హీట్ తయారు చేసి, హీట్ వల్ల పిల్లలు పుట్టేస్తాయి 21 రోజుకి. అదే ఇక్కడ బైబిల్ రాసిన మాట. మీటింగ్ చాలామంది రారంటే అది కూడా తెలియదా? అంటే ఏమవుతుంది? బయట ఏమి జరగదు. లాన్ జరిగిపోద్ది మీటింగ్లో. కనీసం అంతేనా మనకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అవి కోడి పెట్ట కింద వెళ్తే, గుడ్ల కింద పెడితే దానికి అదే ఏదో చేస్తుంది. ఏంటి మరమ్మతు చేస్తుందా? స్క్రూ డ్రైవర్ పిల్లలు తయారు చేస్తుంది. అది ఏం చేయదు, కూర్చుంటుంది గుడ్ల మీద, గుడ్లు పిల్లలు తయారైపోతాయి. మరి అక్కడ అర్థమైనప్పుడు కాకి అదే మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మన దేవుని వాక్యం కదా ఎందుకు? అదే ప్రభు క్లియర్గా అన్నాడు, కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద వచ్చినట్టుగా నేను పిలిస్తే రావట్లేదు. ఏమవుతుంది? అదే అవుతుంది కోడి పెట్ట కింద వస్తే. దానికి అది లాన్ పనులు అవుతాయి. అప్పుడు కోడి గుడ్డు పిల్ల కింద ఎలాగ మారుతుంది, అలాగే మనం కూడా మన మందిరంలో వస్తే చాలు. మందిరంలో మన ప్రభు నుంచి ప్రభావం వెళ్ళిపోద్ది. లోన మన ప్రభావం ఎవరెవరు రారు కదా. ఇక్కడ ఇప్పుడు తేడా తెలియదు కానీ చాలా తేడా అయిపోద్ది. ఇక్కడ లోకంలో తేడా అయిపోద్ది, పరలోకంలో మరీ జోరుగా తేడా అవుతుంది అంతే. ఇంకా అది అర్థం చేసుకోవాలి, చాలా కష్టం అర్థం. ఇది మనం కోరిలేట్ చేయలేము. అదే ప్రభు అంటారు కదా 3:11 యోహాను 3:11 ప్రభు ఏమంటారంటే 13 అనుకుంటాను, 11, 12. నేను లోక సంబంధించిన విషయాలు మాట్లాడితే మీకు అర్థం లేదు. చదువుతున్నాను అది 12 చదువు. 3 యోహాను 3:11. ఎవరైనా స్లో, చాలా స్లో. మౌనిక అయితే ఇప్పుడు చదివేసేది స్లో అయితే రాంగన్న. మీకన్నా చాలా లేట్ ఆ పిల్ల.
ఈ మధ్య వచ్చి ఒక 4 సంవత్సరం అవుతుంది మనం దానికి ఎంత స్పీడ్. చదువు 3:11. చదువు. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, దాని నెక్స్ట్ చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. కాదు 13 వచ్చా భూ సంబంధమైన అది సంగతులు అది చదువు అది చదువు. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు? మొదటి కొరింథీ 2 అధ్యాయం 11 వచ్చి చదువు. మొదటి కొరింథీ 2:11. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషులకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. అంటే ప్రభు ఆత్మ విషయాలు అదే మనకి ప్రభు ఆత్మ ఉంటే మనకు తెలుస్తుంది, లేదా మనలో లేకపోతే అర్థమవుతుంది. ఓకే 14 వచ్చి చదువుతున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపచాలడు. ఒకరు గ్రహించాలని అనుకున్న గ్రహింపచాలడు. అడిగి అది వెర్రితనం. ప్రకృతి మామూలు ఒక మనిషి, నాటు మనిషి నాటు మనిషి, బేర్ మ్యాన్. ఏమి దానికి ఇప్పుడు మీరు విన్నారు కదా, మీరు కొద్దిగా చదువుకున్నారు కదా, చాలా విషయాలు నేర్చేసుకున్నాయి ఈ పాటికి చదువు వల్ల. డాక్టర్స్ అయితే మరీ ఎక్కువ తెలియచేయట్లేదు. అంటే ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ లాభం. ఇది ఆత్మ సంబంధ విషయాలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ప్రభువు అది అంతే. మరి అంటే మనం ప్రభు సన్నిధికి రాకపోతే చాలా లాస్లు, ఇంత లాస్ కాదు, అర్థం అవ్వకపోవచ్చు. బైబిల్ ప్రభు కూడా బైబిల్ రాసి మాట్లాడదా, మోషే కూడా విషయాలు కనిపించలేదే, దేవుడు కనిపించలేదు. అప్పుడు అలా నడుస్తున్నాడు. ఎంత గొప్ప మనిషి అయిపోయాడు మోషే. ఎప్పుడో చచ్చిపోయాడు. మన ముత్తాత మనకి తెలియదు, ముత్తాత ఎవడో మనకి ముత్తాత, మా తాతకి నాన్న, వాళ్ళ నాన్న లేదా రెడ్డియో శర్మ ఏదో పేరు ఏదో పెట్టేసుకుంటానులే, కానీ మనకు తెలియదు మనిషి ఎవడో. మోసే ఈరోజు నుంచి 2000, 3000, కనీసం 4000 సంవత్సరం, 3,500 సంవత్సరం క్రితం జరిగిన మనిషి. ఎంత పవర్ఫుల్ మనిషో అంత పవర్ఫుల్. ఈ రోజుకి అంతే. మోషే పేరు మూగిపోతుంది. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, యూదులు ముగ్గురికి అదే గొప్ప. ఆయన బైబిల్ రాసిన మాట అదృశ్య ఆయన చూసినట్టుగా నడిచేది అంతే. అది చాలా జాగ్రత్త. ఓకే, మన పాఠ్యాంశానికి వచ్చిద్దాం. ఫిలిప్పీ 2 అధ్యాయం 12 వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోను వణుకుతోని మీ సొంత రక్షణను కొనసాగించాలి. మీ సొంత రక్షణ మనం కొనసాగించాలి. మనమే కొనసాగించాలి. దేవుడు కొనసాగించడు. మన ప్రభుకి ప్రభు చేయమంటే ప్రభు చేస్తాడు, చేయదంటే ఏం చేయడు. మనం చచ్చిపోవచ్చు, అలా వదిలేస్తాడు అంతే. చాలా క్లియర్గా రాసిమాట. మీ సొంత రక్షణ భయంతో ఉన్నత మీరే కొనసాగించాలి. ఎవడో చిన్నప్పుడు అయిపోయింది అది. చిన్నప్పుడు అమ్మ భోజనం పెడుతుంది, అడగకుండా పాలు పెడుతుంది, అడగకుండా బట్టలు ఇస్తుంది, వేస్తుంది, అడగకుండా స్నానం చెప్తుంది, స్నానం అడగకుండా అన్నీ చేస్తుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకంతే. మన పాడైపోవచ్చు, మన బాగైపోవచ్చు, మన ఇష్టమే. అంతా మన చేతి మీద ఉంది. ఆ మీద కూడా అంతే. మన రక్షణ మనమే కొనసాగించాలి. దేవుడు కొనసాగించడు. ఇది చాలా రూఢిగా మీ మనసులో ఎక్కిపోవాలి. దానికి అదే అయిపోద్ది అవుదో. మీటింగ్ వచ్చేసి చాలా మటుకు మీటింగ్ వస్తే
పాస్టర్ బాధ్యత కాబట్టి పాస్టర్ మీకు నడిపిస్తారు కాబట్టి కాపరి అవసరం. మీకు తెలియదు ఏం చేయాలి. మీ గురించి నాకు ప్రభు చెప్తాడు, ఇది చెప్పు, ఇది చెప్పు, ఇది చెప్పు, ఇది చెప్పు, ఇలా చేయి, ఇలా చేయి. నాకు అర్థమవుతుంది ఎన్నో విషయాలు అర్థమవుతుంది. అలాగ కళ్ళు మూసుకుని బైబిల్ చూసుకుని ఎన్ని మోసాలు, ఎన్ని తప్పుతావులు ఉంటాయి లోకంలో. పాస్టర్లే రాంగ్ చెప్తానంటారు. అదో ప్రమాదమైన విషయం. ఇంకో విషయం, యెషయా 42:20. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపుకున్నావు. చాలా మంది బైబిల్ చదువుకుంటారు. 5 సార్లు, 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు, 30 సార్లు బైబిల్ చదువు. నేను గమనించుకో ప్రభు అంటాడు. అనేక విషయాలు కాదు, అనేక విషయాలు చూస్తున్నావు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహించట్లేదు. చాలాసార్లు ఇది ప్రాబ్లం, చాలా మందికి ప్రాబ్లం ఇది. మొన్న ఎంత బాధ అయింది ఆ విషయం. ఒక బ్రదర్ కూడా అదే అన్నాడు. ఒకే పుస్తకం, ఒకే బైబిల్ మనం ఫాలో చేసింది, ఒక్క బైబిల్. అది అర్థం లేదా? దేవుడి ప్రశ్న అడిగితే ఏం చెప్తా, జవాబిచ్చుకుంటాం. ఎన్ని పుస్తకాలు? 20, 40, 50, 100, 150 పుస్తకాలు. ఒక్క పుస్తకమే, చిన్న పుస్తకం. ఇంతే. ఇది ఒక పుస్తకం రాలేదా? చిన్నప్పుడు చదువుకుంటే ఇది ఒక పుస్తకం రాలేదా? హిందూ మతాల్లో కొన్ని వేల పుస్తకాలు ఉంటాయి, మరి ఒకటే పుస్తకం. రోమన్ క్యాథలిక్ అయితే ఒక 4, దీంట్లో 4-5 చాప్టర్లు ఎక్కువ, 6, 7, 8 మొత్తానికి కొద్ది తక్కువ, కొద్ది ఎక్కువ, అంతే చాలు. అయితే ఒక్క పుస్తకం అర్థం లేదా? యాక్చువల్ రోమన్ క్యాథలిక్ కూడా దాదాపు ఇలాగ పుస్తకం కొన్ని ఎక్కువ, యెహోవా విట్నెస్ కొన్ని తక్కువ, కొన్ని మనంతా కొద్దిగా అలా కొన్ని ఎంత చిన్న తేడా. ఒక 10 బుక్స్ ఎక్కువ, 10 బుక్స్ తక్కువ. అంటే మొత్తానికి ఇది మొత్తం కలిపి 66 పుస్తకాలు కదా. 66 పుస్తకాలు ఒక్క బైబిల్. ఈ 60 కొన్ని దానిలో 72, 74 అంతే. అంతేగాని మరీ వందల ఒక పుస్తకం కూడా రాలేదా? ఎన్నో విషయాలు నేర్చుకోవాలి మనం. ఇక్కడ బైబిల్ రాసిన మాట ఇదంతా దేనికంటే మన సొంత రక్షణ మన భయంతో ఉనంతో కొనసాగించాలి. ఓకే, అది చాలా సంభవం. యాక్చువల్గా అది అసంభవం, కొనసాగించుకోలేము. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అన్నీ చేయగలుగుతాం, సమస్తం చేయగలుగుతాం ప్రభు వల్ల. ప్రభు మనకి బలవంతం ప్రభు రెడీ. ప్రభు మనకు రక్షణ కొనసాగించుకోడు కానీ సహాయం చేస్తాడు. అడిగితే చేస్తాడు, లేదా చేయడు, ఏం చేయట్లేదు. రెడీగా ఉంటాడు. మనలో ఉన్నాడు ప్రభు, మనలో ఉన్నాడు, మన బయట ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. చాలాసార్లు ఎంత ఆశ్చర్యపోయానో. ఒకసారి మధ్యరాత్రిలో ఎప్పుడో మేము 2 అవుతుందో 3 అవుతుందో, అది టైం కూడా తెలియదు నాకు. చాలా జోరుగా నడునిప్పు ఏదో సడన్గా ఏదో నొప్పిలాగా ఇప్పించింది. దాంట్లోనే ఇలా అనుకుంటా ప్రార్థన కూడా చేయలేదు, లేదా ప్రార్థన చేశాను ఏంటో అదే అలా చేసి ప్రార్థన చేసి వెళ్ళుకున్నాను, నిజపోయాను, బాగైపోయింది. అప్పుడు అనుకున్నా, ప్రభు అప్పుడే ఉన్నాడు, అక్కడ ఉన్నాడా. ఇంకా ఒక రోజు మిడ్నైట్ రాత్రి నిద్రపోతున్నాను. ఏదో మాట వచ్చినప్పుడు గుర్తు, ఏదో అయినప్పుడు చిన్న మాట ప్రాంచి అది ఏదో ప్రభు గుర్తు చేశారు, ఏదో విషయం. అప్పుడు అంటే నేను నిద్రపోయినప్పుడు అక్కడ కూర్చుని ఉన్నాడా ప్రభు, నా పక్కన ఉన్నాడా? అవును, నా ఒకటి కాదు, నీ కూడా అంతే. మనం వాడుకోము ప్రభుని ఉపయోగించుకోము. దేవుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనం ఉపయోగించుకోము. ఎంతో బాధకరమైన విషయం. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్త. ఇంకొక మాట, 1 యోహాను పత్రిక 3:7. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి.
ఆయన ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. అదే పాస్టర్తో అదే మెసేజ్లో విన్నాను కూడా. మనందరూ నీతిమంతులు అండి, ఎప్పుడు నమ్ముకున్నాం కాబట్టి నీతిమంతులు. బైబిల్ అలాగలే అనలేదు. అది ఒక వేరే నీతి, అది ఒక వేరే నీతి. ఇది నీతి వేరు. ఇదేంటంటే ఎవడో మిమ్మల్ని మోసం చేయకూడదు, ఎవడో మిమ్మల్ని మోసం చేయకూడదు. ప్రభువు నీతిమంతుడు. ఎలాగా మనం కూడా నీతి జరిపిస్తే మనం నీతిమంతులు అవుతాము, లేకపోతే నీతిమంతులు కాము. మనం నీతి జరిపిస్తే నీతిమంతులు అవుతాం. మనం నీతి జరిపించాలి. నీతి జరిపితేనే కానీ మనం నీతిమంతులు కాము. ఏదో అయ్యమయ్య అంటే కుదరదు. అది కుదరదు. కాబట్టి చాలా జాగ్రత్త, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఇంకొక విషయం, ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 20 నుంచి చదువునన్నా. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 10 నుంచి. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయము 10వ వచనం నుంచి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీవు నీ దేవుడైన యెహోవా మాట విని చదువు. పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు వెళ్ళినప్పుడు యెహోవాని పితరులందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ అందును ఆనందించి నీ వైపు వెళ్ళను. 15 నుంచి చదువు. 15 ద్వితీయోపదేశకాండం 30 15 నుంచి. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 15వ వచనం నుంచి. చూడము నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చూడుము, జీవమును మేలు కీడును మరణం నీ ముందే ఉంచి, మన ముందే ఉంది. మన నిర్ణయాల మీద ఉంది అంతా, మన నిర్ణయాల మీద ఉంది. చాలా క్లియర్గా బైబిల్ రాసిన మాట. చాలా సింపుల్ కదా ఇక బైబిల్లో రాసిన మాట. ఇప్పుడు ప్రభు అంటే ఈ మాట బైబిల్ రాసిన మాట ఏంటంటే మీకా 4-5 వచనంలో ఏంటంటే అందరూ వాళ్ళ దేవుడి పేరు మీద నడుస్తారు. మన దేవుడైన యెహోవా పేరు మీద నడుద్దాం. ఏం రాంగ్? రైటే కదా. ముస్లిం చూడలేదు అల్లాని, హిందువులు చూడలేదు వాళ్ళ దేవుడిని, ఎవడు దేవుడిని చూడలేదు, మనం కూడా చూడలేదు మన దేవుడిని అనుకుందాం. అదే క్రైస్తవులు చాలామంది చూస్తారు కూడా, ప్రభు దర్శనం ఇస్తారు చాలామందికి, బాగుంది, చూడలేదు. మరి వాళ్ళు నడుస్తున్నారు కదా, వాళ్ళు 5 పూటలు నమాజులు చేస్తారు, వీళ్ళు పూజలు పునస్కారాలు అన్నీ చేస్తారు. మరి మనం ఎందుకు చేయకూడదు? మనం మీటింగ్ రావు. మీరు వచ్చారు కరెక్టే, చాలామంది రారు. మీరు చాలామంది మీటింగ్, వేరే మీటింగ్ రారు, చాలా సువార్తకు రారు. అంటే రాంగే కదా దాని అర్థం, రాంగే. ముస్లిం పద్ధతిలో నడుస్తారు. హిందూ శివభక్తు, రామ్ భక్తు, అల్లా భక్తు, వాళ్ళు మన ప్రభు నమ్ముకుంటే ప్రభు మార్గం నడుదాం. ఏం తప్పు అనేసాడు ప్రభు? కరెక్ట్గా అనేసాడు. అది కూడా నేరం అండి, క్రిస్టియన్ అండి, నేను క్రైస్తవుడిని, కుదరది. అంటే మనమే ప్రభు అదే అంటాడు. మీరు ఆడ నడిచాడు ఇలాగా, వాడికి ఏం తెలిసిందని నడిచాడు. యాక్చువల్ రూల్ ఏంటంటే ప్రభు ఒకసారి నేను ప్రభుని కూడా అడిగాను, ప్రభు చెప్పాను, ప్రభా నీ శక్తి నాకు చూపెట్టండి. బైబిల్ యాక్చువల్లీ మా మాట ఉంది, 1 కొరింథీయులు 2:5 రాసిన మాట అంటే మీ విశ్వాసం దేవుని మాటలు మనుషుల జ్ఞానం మీద. ఇప్పుడు చదువున్నాను ఒకసారి 1 కొరింథీయులు 2:5. 1 కొరింథీయులు 2:5. నేను మాట్లాడినను సువార్త ప్రకటించి నన్ను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధ ఆత్మను దేవుని శక్తి కనబరుచు దృష్టాంతములనే వినియోగించి తెలియదు. మీ నాలుగో చదువుకుంటా, 4వ చదువుతున్నా. నీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారమును చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని. మీ విశ్వాసము
మనుషుల జ్ఞానం మీద ఉండకూడదు. మీ విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారం ఉండకూడదు. ఆధారం దేవుని శక్తి మీద ఉండాలి. వాళ్ళకి పాపం హిందువులకి ముస్లింలకి ఏమి ఉండదు, వాళ్ళ దేవుని శక్తి ఉండదు. ఐడియాల మీద, అంత ఐడియా మీద ఏదో పాపం ఇది అనేది ఏంటి సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏంటో కాదండి, దేవుణ్ణి చూసా మాట్లాడతాను, అది సనాతన ధర్మం. సనాతన అంటే యుగాల యుగాల నుంచి వచ్చేసిన ధర్మం అన్నది. అంతే దేవుడు దేవుడా అతను సృష్టించాడా? మాట్లాడక సంపేతం జాగ్రత్త. నాది సనాతన ధర్మం. ఇది అంతే. మన బైబిల్ చాలా క్లియర్గా ఉన్నది, దేవుని శక్తి మీద ఆధారపడాలి మీ విశ్వాస ప్రభు అంటాడు. అంటే మాట జ్ఞానం మీద కాదు, దేవుని శక్తి మీద. సో ఇదే మాట మన ప్రభుని అడగాను ఒకసారి, మీ శక్తి చూపెట్టండి. అప్పుడు నేను న్యాచురల్గా నా విశ్వాసం చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా. అంటే ప్రభు అన్నాడు శక్తి చూపెట్టాను, నువ్వు గ్యారంటీ ఇస్తావు నాకు పాపం చేయకుండా ఉంటావా? నేను శక్తి చూపెడతాను, రెడీ, శక్తి చూపెడతాను, నువ్వు పాపం చేయకుండా ఉంటావని గ్యారంటీ నాకు ఇస్తావా? అమ్మో అని ప్రభు అప్పుడు అన్నాడు. పీటర్ చూశారు నా శక్తి, బొక్కలేదా? 3 సార్లు బొక్కేశారు. ఇప్పుడు నీకు శక్తి చూపెట్టేశాను అనుకో, దాని వల్ల పాపం చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, నీ పెనాయిలిటీ ఎక్కువైపోద్ది. ఇప్పుడు ఏంటంటే షాక్ ఏంటంటే అలా వాడు సరిగా లేడు, సరిగా భక్తిగా లేడు, నా శక్తి చూడలేదు కదా. నా శక్తి చూస్తే నేను నా పవర్ చూపెడితే న్యాచురల్ చేస్తాను కదా. ఇప్పుడు జేబులో కట్టలుండి అనుకోండి, మాటలు ఒక రకంగా పొగరు మాటలు చేస్తే జేబులో కట్టలుంటే డోంట్ కేర్, ఏం మాట్లాడతా, సరిగా మాట్లాడదు, మర్యాద ఉండదు. నేను ఒకసారి ప్రేర్ చేసిందాం. మా ప్రేమ మీకు ఉన్నారు, ప్లీజ్ దీవించండి, పవిత్రపరచమని, ప్లీజ్ మమ్మల్ని సహాయం చేయమని ప్రార్థన. ఆమేన్. మీరు కూడా ఒక మాట, మీకు మనం సువార్తలో టైంలో అక్కడక్కడ టీ తాగుతాం, కూల్ డ్రింక్ తాగేదా, ఎప్పుడైనా ప్రాణం చేయండి, మా ప్రాణం చేసుకుని తాగేయండి. ఓకే, మీరు ఎప్పుడైనా కేర్ఫుల్గా ఉండండి. సో అలాగా మన విశ్వాసం శక్తి మీద. సో కానీ ఇది రైటే. సో ప్రభు ఏమంటాడంటే ఇప్పుడు కాబట్టి చాలాసార్లు ప్రభు మనకి చూపెట్టాడు తన శక్తి. చూపెడితే మన పాపం చేసి మరి ఎక్కువ పేమెంట్ ఎక్కువ అయిపోద్ది, ఎక్కువ ఇచ్చుకోవాలి మనం పేమెంట్. సో అది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో మనం ఇవి అన్నీ మన మీద ఉంది. మరణము, లాభం, నష్టమును, మరణము, మరణము, జీవమును, జీవమును మేలు, మరణమును కీడు మన ముందే ప్రభు పెట్టాడు. చూస్ చేసుకో, ఏది కావాలో చూస్ చేసుకో. ప్రాబ్లం ఏంటంటే మనకి తెలుసు, మంచిది అర్థమవుతుంది, కానీ చేయలేని పరిస్థితి మంది, వీక్, చేరని ఆశ. లోన మన మనసు, పాత మనసు ఏంటంటే మనని పాపలు దింపేది అది. ఓకే, ఇంకో మాట, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి, గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు గురించి రెండోది ఏంటంటే మనో దేవుని పరిశుద్ధతలో పాలివారావాలనే ట్రైనింగ్ పిలుస్తున్నాడు మన దేవుడు. ఇది భక్తి కాదు, సనాతన ధర్మం కాదు మనది. హల్లెలూయా 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 హలో చేస్తే అది కాదు ఉద్దేశం. ఉద్దేశం ఏంటంటే మనం యేసులాగా, మన దేవుళ్ళగా పవిత్రులు అవ్వాలని ట్రైనింగ్. ఇది బైబిల్లో రాసిన మాట. ఇంకొక మాట, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. ఇది మన స్వభావం, ఇలా ఉండాలి. మరి పాపం చేసేస్తున్నాం. సో ఈ స్థాయికి మనం రావాలి. ఇది దేవుని స్వభావం. ఊరికే వచ్చేస్తాం ఏంటి? ఇప్పుడు నాన్న కలెక్టర్ అయిపోయాడండి,
నాన్ కలెక్టర్ గారు మన కలెక్టర్ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, కరెక్టే. కానీ కాన్వెంట్ కాలేజీని హ్యాపీగా అలాగ అప్పుడప్పుడు కొద్దిగా చదువుకుంటే కొద్దిగా అలా కొద్దిగా కష్టపడితే కలెక్టర్ ఎప్పుడో దాని గురించి నాన్న ఎంతో కష్టపడి చదువుకుని కలెక్టర్ ఇలాగ అయ్యాడు. మనం కూడా అదే తాలో కష్టపడి ప్రాణాన్ని తగ్గించేసుకోవాలి, ఆరోగ్యం పాడైపోవాలి, అప్పుడు కానీ మనం కలెక్టర్ అవ్వలేదు. ఊరికినాము ఒలింపిక్ గోల్డ్ మెడల్, నాన్నకు ఒలింపిక్ గోల్డ్ మెడల్ అనుకోండి ఏదో దానిలో, మనం కూడా ఒలింపిక్ గోల్డ్ మెడల్ అవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అవుటేమే ఇంత సులువుగా దాని గురించి పెట్టుబడి కావాలి. ఎంత శ్రమ పడతావు అది లెక్క. అది చాలా జాగ్రత్త ఉండాలి ఈ విషయాలు. మన ఊరికినాము అది దానికి కావాల్సినంత మనం పెట్టుబడి పెట్టాలి, దానికి కావాల్సినంత పెట్టాలి. కాబట్టి ప్రేయర్. ఇంకొక మాట, అపోస్తుల కార్యాలు 20:32 అపోస్తుల కార్యాలు 20:32. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం గురించి మనం వస్తున్నాం ఇక్కడ. ఇది ఒక్కినే అది ఈ ధర్మ ఉపదేశాలు కావు ఇవి, ధర్మోపదేశాలు అంటే ధర్మం ఏదో సనాతన ధర్మం కాదు ఇది. కొద్దిసేపు టైం పాస్ అరగంట అలా భజన చేసుకుని వెళ్తున్నాం మనశాంతిగా. దాని కాదు ఆస్తి. ఎందుకు చదువుకుంటాం? స్కూల్ బాగుంటుంది, మా స్కూల్ చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారండి, మా ఫ్రెండ్స్ ఉంటారు, ఆడుకోవచ్చు, మంచి ప్లే గ్రౌండ్. మమ్మీ టిఫిన్ ఇస్తుంది, హ్యాపీ తినొచ్చు, కొంచెం చాక్లెట్కి డబ్బులు ఇస్తుంది మమ్మీ. అప్పుడు డాడీ ఐస్ క్రీమ్ డబ్బులు ఇస్తాడు, హ్యాపీగా ఉంటుంది, జల్సా పిక్నిక్. అది కాదు ఉద్దేశం. స్కూల్ ఉద్దేశం చాలా వేరు. స్కూల్ ఉద్దేశం అంటే రేపు డాక్టరో ఇంజనీరో ఏదో అయిపోవాలి, మనం సంపాదించుకోవాలి. ఇది మనం ఎందుకు వస్తామంటే ఆస్తుల గురించి వస్తున్నాం. అదే మా రూపవతి 8:17 చదువా. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మనము పిల్లలమైతే వారసులము, ఇంకా అనగా దేవుని వారసులము. పరలోకం ఇది వారసత్వానికి వెళ్తున్నాం మనం. ఇక దేనికి వచ్చాం మనం? ఇప్పుడు అమ్మ నీకు అర్థమవుతుంది, జేమ్స్ అన్నకి అర్థమవుతుంది, అక్కకి అర్థమవుతుంది, పిల్లలకి సరిగా అర్థమవుతుంది ఆస్తి అంటే కదా. వారసత్వమే పెద్దగా అర్థమవుతుంది. ఈ జీవితంలో ఆటలు, ఫ్రెండ్స్, ఉద్యోగం, కెరియర్ ఈ కొద్దిగా అర్థమవుతుంది. ఆస్తి పెద్ద సరిగా అర్థమవుతుంది. స్లోగా పెళ్లి విషయం అర్థమవుతుంది కొద్దిగా. మనకు పెళ్ళి ఉండాలి, అదేంటి అందరూ పెళ్లి చేసుకుని మనకి పెళ్ళి లేకపోతే ఎలాగా? మనకు మనం పెళ్ళి అయిపోవాలండి, అదేంటి అందరూ చేసుకుని మరి నాకెప్పుడు అది స్లోగా ఎక్కుతుంది. ఆడపిల్లలకి మగ పిల్లలకి కొద్దిగా పెద్ద లేరుగా ఎక్కుతుంది. అంతేగాని ఆస్తి బేగా ఎక్కువ స్లో చాలా పడుతుంది. మనం ఎప్పుడో పుట్టేసాము 25-30 సంవత్సరం పుట్టిన తర్వాత కానీ ఆస్తి విషయం స్లోగా ఎక్కుతుంది. బేగా ఎక్కదు, కొంతమందికి ఎక్కుతుంది. 30-40 స్లోగా డబ్బులు వచ్చినప్పుడు ఆస్తిని గుర్తొస్తాయి. స్లోగా ఎప్పుడో కానీ సరిగా ఎక్కదు. పరలోకం ఆస్తి ఏంటి అర్థం అయిపోతుంది మీకు, బేగా అర్థం అవ్వదు. కెరియర్ బిల్డ్ చేసుకుంటే అర్థమవుతుంది స్లోగా. ఈ చాలా గంభీరమైన విషయాలు. ఇదంతా ముడిపడి ఉంది మన ఆస్తితో, మన కిరీటంతో. అదే బైబిల్ ప్రభు అంటారు కదా, 3:11 చదువు. ప్రకటన 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎప్పుడనూ నీ కిరీటము నపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము. అది మనకు అందరు తెలిసిన మాట కదా, ఎన్నోసార్లు ఈ మాట చదువుతాం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేని గురించి దాని మీద వచ్చినాం? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహ
ప్రకారము జయించవాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చునిచ్చెదను. కాబట్టి బైబిల్ రాసిన దూరదృష్టి 2 పేతురు 1 9 8 9 2 పేతురు 1 8 ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు ఏం కనిపించదు. దూరదృష్టి లేదు. దూరదృష్టి అంటే ఏంటి? దూరదృష్టి అంటే ఏంటి? దూరదృష్టి అంటే దూరం కనిపించమా? వెరీ దూరదృష్టి అంటే ఏంటి? యాక్చువల్గా మోటగా మాట్లాడే దూరదృష్టి అంటే ఏంటి? దూరదృష్టి దూరం కనిపించాలి అంతే కదా దాని అర్థం. కానీ అది దూరదృష్టి అంటే దాని అర్థం అది కాదు. దూరం కనిపించట్లేదు అది కాదు. అది దూరదృష్టి మీ మాట మాత్రం దాని ఫేస్ వాల్యూ ఏంటంటే దూరదృష్టి, కానీ అది కాదు. దూరదృష్టి కాదు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతారు పక్క చూడగలగాలి. ఎలా కనిపిస్తుంది 30 సంవత్సరాలు మొత్తం ప్లానింగ్. ఇప్పుడు పెద్దోడు అవుతాడు, దాని తర్వాత మనం చదివిన తర్వాత మనం చాలా జాగ్రత్త చదువుతాం. అమెరికాకి వెళ్ళగాలి మనం. వీలైతే అక్కడే అమ్మాయినో లేదా అబ్బాయిని అక్కడ పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్మెంట్ అయిపోయి ఇక్కడ వద్దు, దరిద్రం వేస్ట్, ఇండియా వేస్ట్ ఉంది. ఫెసిలిటీస్ సరిగా ఉండవు. ఎప్పుడు ఈ 10th ఉన్నప్పుడు ఆలోచించుకుంటాడు. కనీసం 15 సంవత్సరాల ముందు ఆలోచించుకుంటాడు. అది దూరదృష్టి అంటే. అలాగ దూరదృష్టి అంటే ఇక్కడ దూరదృష్టి అంటే అది దూరం కనిపించ కాదు. మరణం అయిపోయిన తర్వాత చూడగలగాలి. చూడలేకపోతే ఏం చేయలేము. పాడైపోయారండి. దావీదు పాడైపోయాడా? అబ్రహాం పాడయ్యాడా? మోషే పాడయ్యాడా? ఎస్టేర్ పాడైందా? రూత్ పాడైందా? వీళ్ళందరూ పాడైపోయిన మనుషులా? మొర్దెకై పాడైపోయాడా? దానియేలు పాడైపోయా? యూదులు పాడైపోయారు. అయితే క్రైస్తవులు పాడైపోయారు. అయితే పాడవలేదు. కాబట్టి బైబిల్ రాసిన వారు 2 పేజీలు 3 జీవముకును దైవభక్తికి, జీవముకు భక్తికి కావాల్సిన అన్ని, జీవమును భక్తి ఇద్దరు ఎక్కువే మనకి. క్రైస్తవులకి 2 ఎక్కువ. భక్తి ఎక్కువ, అదే జీవంకి కావాల్సిన అన్ని ఎక్కువ. ఇవన్నీ వాళ్ళ వస్తువులే. మనకి అది రాలేదు. భక్తి లేదు, అది లేదు. ఇక్కడ మనం హిందూయిజం నుంచి బయట వస్తే చాలా చంపేస్తారు. నువ్వు హిందూ కాదుగా చంపేస్తారు. ఇదే వచ్చింది వీళ్ళకి భక్తి అంతా. ముస్లిమ్స్ కూడా అంతే. నువ్వు ముస్లిం మతం నుంచి బయట వెళ్తే చంపేమనే ఉంది క్లియర్గా. క్రైస్తవుల దగ్గర ఏదో ఉండదు. క్రైస్తవుల పాయింటే రాదు. వాటిని చంపేయాలి మనం. వాడి నుంచి ఇక్కడి నుంచి బయట వెళ్తున్నాడు. ఎందుకు భయం అంతా? అటు జీవం కావాల్సినవి సరిగా లేవు, అటు భక్తి కావాల్సినవి కూడా సరిగా లేవు. 2 మిస్సింగ్. ఇదంతా ఇలాగుంది. కానీ రూల్ మాత్రం ఇదే. కీర్తనలు 40 అధ్యాయం 1 వచనం 2 వచనం. కీర్తనలు 40 అధ్యాయం 1 వచనం 2 వచనం. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. మన ప్రార్థన పరలోకానికి చేరాలి. ఇది మనం అడిగినవి మామూలు విషయాలు కావు. మన పరలోక సంబంధ విషయాలు మామూలు విషయాలు కావు. అంటాడు కదా, ఏది సులువు? నువ్వు లేచి నడుమని చెప్పటం సులువా, లేతే నీ పాపం క్షమించబడిందని చెప్పటం సులువా? ఇప్పుడు మీరే చెప్పండి, ఏది సులువు? నీ పాపం క్షమించబడిందని చెప్పడం సులువా? అంటే బైబిల్ ప్రకారం అనుకోకుండా మాట్లాడండి. ఎలా ఉంటుంది? నీ పాపం చెప్పడం సులువా, లేకపోతే నువ్వు లేచి నడమని చెప్పడం సులువా? యాక్చువల్గా ఏంటంటే
నువ్వు లేచి నీ పాపం క్షమించబడి అంటే సులువు. ఏపోయింది, నీ పాపం క్షమించబడింది, అయిపోయింది. మనకి ఇదే కష్టంగా ఉంటుంది. లేచి నడపమని అంటాం, అయ్యో నడచడా ఒక్క ఈ రోజుకి ఒక మనిషి చాలా కష్టం. మరి ఎక్కడో చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఎక్కడో దిక్కడ ఉండొచ్చు. ప్రభు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు, ప్రభుకి విశ్వాసం కలిగిన మనుషులు ఉన్నారు కొందరు. చాలా కష్టం, చాలా సింపుల్గా నేర్తారు. అంతే రోమన్ క్యాథలిక్ చెవులు పాపాలు చెప్పేస్తారు, అన్నీ చెప్పేస్తారు. సన్ యువర్ సిన్ ఇస్ ఫర్గివన్, సన్ యువర్ డాటర్ యువర్ సిన్ ఇస్ ఫర్గివన్. ఏం పోయింది చెప్పిన వాడికి? నోరే కదా. దాని గురించి ప్రాణం పెట్టాడు ప్రభు. సులువు కాదు, అది చాలా కష్టం. అలాగా ఈ ఆత్మీయ విషయాలు కూడా అది అసంభవం. దేవుడు ఎందుకు ఇవ్వాలి తన వస్తువులు? మనం ఎంతో కాలం ఆయన ఇప్పుడు కీర్తనలు 40 అధ్యాయంలో మొదటి వచనంలో రాసిన మాట్లాడే దొంగూబిలో ఉన్నాడైతే దావీదు దొంగూబిలో ఉన్నాడైతే బురదలో ఉన్నాడా? బురదలో లేడు. మరి ఏ బురద గురించి మాట్లాడుతున్నారు? పాప బురద, అలవాటు, వ్యసనాలు, దాని గురించి మాట్లాడుతున్నారు. చెడ్డ ఆలోచనలు అంటే ఏదో ఊహించుకుంటాం, దైవభక్తి లేని ఆలోచనలు, దాని గురించి బాధపడుతున్నాడు. ఇంగ్లీష్లో కూడా సామెత ఉంది, మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అది రాదు కూడా. అలవాటు ఒకసారి ఏ అలవాటైనా అంతే. వెర్రి అలవాటైనా అవ్వచ్చు, అదే వ్యసనమైన అలవాట్లైనా అవ్వచ్చు, టైం వేస్ట్ చేసే అలవాటైనా అవ్వచ్చు, అబద్ధం ఆడే అలవాటైనా అవ్వచ్చు. ఏ అలవాటు ఎక్కడా అది మట్టిలో వెళ్ళే వరకు వదలదు. అంత ప్రమాదం. డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం మళ్ళీ వచ్చేయచ్చు. చెడ్డ అలవాటు వచ్చిందా మన ఏ అలవాటైనా అవ్వచ్చు. చూడండి ఎంత కష్టం, చాలా కష్టం. అది సంభవం, వదలదు. దాన్ని ప్రభు ఒక్కడే బాగా చేయగలుగుతారు, ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి ప్రార్థన మన రక్షణ మన కొనసాగించగలదు. ఎలాగా? మనలోనే ఉంది పురుగు. అక్కడ పురుగు కాదు, ఆడ సాతాను కాదు, లోన్ ఉంటాడు సాతాను లాంటివాడు. మన లోన్ కంప్యూటర్, బ్యాడ్ కంప్యూటర్ ఒకటి ఉంది, గుడ్ కంప్యూటర్ ఒకటి, బ్యాడ్ మెషిన్ ఒకటి. అది మన ఈడ్చుకుని పాపం దింపేద్ది. అది బైబిల్ రాసిన మాట. నడటానికి ఒప్పుకోదు. చిన్నగా మారు నడటానికి ఒప్పుకోదు. అది మనలో ఉండే లోన్ వేరే నియమం ఉంది మనలో. అది దేవుడి స్వభావం. దేవుడు ఎందుకు ఇవ్వాలి మనకి? ఎందుకు ఇచ్చేస్తాడు? కాబట్టి మనం అడగాలి. ఎంతో కాలం అడిగి అన్నా ఇన్నన్నా ఎంతో కాలం ప్రభుని అడిగి బతిమాలుతూ ఉంటాయి. అప్పుడు ప్రభు ఇస్తాడు. చాలామంది ఆత్మీయంగా ఉంటారు. మీటింగ్ తుత్తుగా అలా అప్పుడు కొద్దిగా సేపు అలాగ వస్తూ ఏమీ అవ్వదు. ఎక్కడైనా చేసి గొంగలు అక్కడే ఆత్మీయత్వం. చాలా గంభీరమైన విషయాలు ఇవి అన్నీ. కాబట్టి బోల్డ్ విషయాలు ఉన్నాయి. కాబట్టి బైబిల్ రాసిన మాట చింతపడమని, వ్యాకులు పడమని, మీరు సంతోషం దుఃఖం మీద మార్చకమని. కాబట్టి మాటలు. కాబట్టి అంటాడు విసుక్కుండా విసుక్కుండా ప్రార్థన చేయవలను. అడగటం రోజు అడిగి ఇసుకించాలి ప్రభుని. ఎంతో కాలం అడిగి అప్పుడు ప్రభుకి దయ వచ్చేసి బైబిల్ రాసిన మాట వెళ్తా ఆశీర్వాదం వదిలేసి వెళ్తాడు దేవుడు. చాలా కష్టం. మనం చాలా మెత్తన ఏడ్చేస్తే మనకు కరిగిపోతాం. మన పిల్లలు ఏడ్చేస్తే. కాబట్టి మనం కాబట్టి ప్రభు అంటాడు పిల్లలు కనుక్కుంటూ ఉండేవాళ్ళు ధన్యులు, కనలేని వాళ్ళే ధన్యులు. ఎందుకంటే మనకి పిల్లలు పెంచడం రాదు. చేతులారా పాడు చేసుకుంటాం పిల్లల్ని. మంచి పిల్లలు పాడు చేసుకుంటాం. అది మనం పాడైపోతాం, మన పిల్లల్ని పాడు చేస్తాం.
గాడే ప్రభు అంటారు. పిల్లలకి అనుకుంటా ఉంటే బాగా ఏదో నీకు రాదు. మంచి మనందరికీ 10 హెలికాప్టర్ ఇచ్చాడు, మళ్ళీ స్టార్ట్ చేసామన్నాడు. స్టార్ట్ చేసాం, దాని తర్వాత రాదు, అర్థమవుతుంది. ఏది పడితే ఏది నొక్కితే ఇక అదే ఆఖరి రోజు, మనకి అదే ఆఖరి రోజు, ఇంకా మరి తిరిగి రాము. దాంతోపాటు కథం. అలాగా జీవితం మనకి చాలా కష్టం అర్థం అవటం. కాబట్టి ప్రార్థన బోల్డ్ విషయాలు ఉన్నాయి బైబిల్లో ప్రార్థన చేయమని. ఇవన్నీ మనకి మనసులో ఉండాలి. ఎల్లప్పుడు ప్రభు దగ్గర చింతపడతాను ఉండాలి. ప్రభు ఎందుకు ఇవ్వాలి తన వస్తువులు? మనం అడగకపోతే ప్రభు ఈడు మనకు తెలియదు. అలా చాలా మంది మీటింగ్ రాదు కదా, ఏదైనా బోల్డ్ పనులు ఉంటే అనుకుంటారు. ప్రభు కూడా పట్టించుకోడు. ప్రభు పట్టించుకోడే. ఇక్కడ ఇప్పుడు ఏం తేడా తెలీదు. చూస్తూనే ఉంటాడు. ప్రభు చూస్తూనే ఉంటాడు. అదే అది నిత్య, అదే బైబిల్ రాసి మాట, నిత్య అది లేస్తారు అంతా. అదే దాని గురించి చదువా 12:2 వచ్చిన దానియేలు 12:2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, ఇంకా నిత్యముగా హేయులగుటకును నిత్యము అవమానానికి లేస్తారు. నిత్యము అవమానానికి లేస్తారు. నిత్యము నింద పాలవటానికి లేస్తారు. అదే బైబిల్ రాసిన మాట. కొందరు నిత్యము అదే ఎంతో ఘనం, మరి వాళ్ళకి లాభం అవుతుంది, మహిమ. కొందరు నిత్యము అవమానమే. అది బైబిల్ రాసిన మాట. 10వ వచనం చదువు, లేదా 3వ వచనం చదువు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను అనేకులు తిప్పాలి. అది మనది. మనం ఒకటే కాదు తిరగటం, మనం తిప్పటమే కష్టం. మనం ఒకటే తిప్పటం కాదు, మనం అనేకుల్ని తిప్పగలగాలి నీతి మార్గంలో. మన పిల్లల్నే తిప్పలేకపోయి, మనమే తిప్పలేకపోయి, ఇంకా దేనికి పనికొచ్చి మన ప్రభుకి? మనం తిప్పగలగాలి మనుషుల్ని. తిప్పటం మాట్లాడండి, ఆడ మాట ఏంటండి పక్క ముండి రకం, ముండి బ్యాచ్. అదే ముండి బ్యాచ్ అని అంటే మనం చేతకాను, దాని అర్థం. ఆ ముండి వాడు కాడు, మనం చేతకాను. అది మనం రివర్స్ చెప్పాడు. నేను చేతకాను అండి, నేను చేతకాను ఉన్నాడు చెప్పాలి. మనం నా పిల్లల ముందు కూడా చెప్పాలి, నేను చేతకాను దద్దామనండి, నాకు తెలియదు ఎక్కువ దద్దామనండి అని చెప్పుకోవాలి. మనం అద్దం ముద్దు నుంచుని రే దద్దమ్మ నాలాయక మనిషి, దేనికి పనికొచ్చావు నువ్వు, దేనికి పనికొచ్చావు అని దాని అర్థం అదే. ఇంకా ఏ కాదు. దాని అర్థం తిప్పగలగాలి. తిప్పండి. మనమే తిప్పటం అంత కష్టమే, మన పిల్లల్ని తిప్పడం కష్టమే, మన భార్యల్ని తిప్పడం అంత కష్టం. మనం మనుషుల్ని అనేకలు తిప్పగలగాలి. అలాంటోళ్ళు బైబిల్ రాసిన మాట. తిప్పలేకపోతే ఇంకా అంతే, ఎర్రోళ్ళ కింద మనం పరలోకంలో వెళ్తాం. మీనింగ్ అదే. 10వ వచనం చదువు. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను శుద్ధి చేయగలగాలి. మన చిన్నప్పుడు అలవాట్లు ఉండే ఆ అలవాట్లు ఏమి ఉండకూడదు. తర్వాత చివరికి అదే అవ్వలేదు, బోడిక అలాగ ఎలాగొస్తే పెరగమో అదే, ఇప్పటికీ అదే. ఇంకా చదువు. ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయదు. నిర్మల్ అయిపోవాలి మనం. అంటే ఏ మలినం లేని వాడిగా అయిపోవాలి చివరికి. ఇంకా దుష్టులు దుష్ట కార్యములు చేయదురు గనుక ఏ దుష్టులను ఈ సంగతులను గ్రహింపలేకపోవు. ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహింపగలరు? ఏమి తెలియదు. అయ్యమయ్య ఆదివారం వచ్చారు కదండి, చాలండి. ఆదివారం బల్ల పాలు చాలు, అయిపోయింది చాలు. అదే ఏం గ్రహించడం అంట. మన స్టోరీలే బైబిల్లో రాసింది. ఎవరి స్టోరీ? మన స్టోరీలే.
అది ఎవరి గురించో రాలేదు అది, కాబట్టి బైబిల్ రాసి అంటారు కదా, బైబిల్ అంటారు. బైబిల్ మాట్లాడే దేవుడు. అవును, బైబిల్ మాట్లాడుతుంది మనతో. మన బొమ్మ చూపెడుతుంది అది, మన బొమ్మ చూపెడుతుంది అది. కరెక్టే, నా గురించి రాసింది రాయి, మనలాగా కరెక్ట్. నా గురించా? అమ్మో, ఇప్పుడు జోరుగా దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది, అది ఏంటి లెక్క మనం అడుగుతాం. అమ్మో కరోనా వచ్చిందేమో, దక్షిణ ఏంటి ఆగట్లేదు, జ్వరం ఒళ్ళు కాలిపోతుంది, అమ్మో కరోనా వచ్చింది, అంతేనా? అంతే. ఇదే మనకు తెలిసిన విషయం ఏంటంటే కరోనా వస్తే దగ్గు జ్వరం వస్తుంది, అమ్మో అంతే. సో ఇది చదువుతున్నప్పుడు మనకి అర్థమైపోతుంది మన పిక్చర్, మనం ఎక్కడ ఉన్నాం. మన దృష్టిలో అయితే ఏం అర్థమే అవ్వదు. అది మనం మన 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 లోకంలో ఉంటాం, వెళ్ళిపోయే పనులు అవుతానే ఉంటాయి. మన లోకంలో ఉంటాం. కాబట్టి ఎంత గంభీరం విషయాలే అర్థం అవ్వకపోవచ్చు. అది బైబిల్ రాసిన మాట. మళ్ళీ చదువా, అది మొదటి కొరింథీ 2వ అధ్యాయము 14 వచనం, 13-14. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 13-14 వచనం. మనుష్య జ్ఞానము నేర్పు కాదు, మాటలతో 14 చదువు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి వానికి అతనికి వెర్రితనముగా ఉన్నవి. వెర్రితనంగా ఉంటే ఏది టైం వేస్ట్, అనవసరం టైం వేస్ట్ లాగా ఉంటుంది. ఏదో అయ్యమే అంటే అంత అవసరం అండి భక్తి. నాకు చెప్పిన మనుషులు ఉన్నారు, అంత అవసరం అండి అంత భక్తి. మామూలుగా పాపం హిందువులు అంటారు, ఇప్పుడు కాదండి వైరాగ్యము, ముసాల్తానంలో వైరాగ్యం, ఇదంతా వైరాగ్యం అంటారు కదా, వైరాగ్యం అంటారా? ఇది అంటారు వైరాగ్యం అంటారా? నేను రాంగ్ అని మాట్లాడతాను. వైరాగ్యం ఏదో అంటారు. అదే భక్తి విషయాలు ముసల్తానంలో, ఇప్పుడు కాదు, ఇది చిన్న వయసులో కాదు, ముసల్తానంలో. ఇది మన ఇండియా దేశంలో అలాగంటారు. ఇది ఇప్పుడు కాదు, భక్తి అంతా ముసల్తానంలో, దేవుడిని చేయని ముందు, ఇంకా చచ్చిపోయే ముందు అర్జెంట్గా చేసేసుకుంటే. అంటే అంత ఇది కానీ బైబిల్ ఏమంటుందంటే దేవుణ్ణి కలుసుకుంటా తయారవు. చాలా వింత విషయం, అంటే చాలా వ్యత్యాసం విషయం. అది మన ఎంత టెన్షన్తో కూడిన విషయం. కాబట్టి మనం టెన్స్ అవ్వాలి, దేవుని కలుసుకోవాలి మనం. మనకి తెలియదు కానీ, ఎందుకంటే మన ఏమి బైబిల్లో ఒక చోట రాసింది, మనం చేసిన అన్నీ దేవుడు సంచులేసి దాన్ని కుట్టేశాడు. మనం ఏమి చేస్తున్నామో దేవుడు సంచులు వేసేస్తాడు, సంచులు వేసి కుట్టేస్తాడు దాన్ని, అప్పుడు ఇస్తాడు. మనం మర్చిపోతాం, చిన్నప్పుడు చేసి గుర్తు చేసుకోము. ప్రభు అన్నీ గుర్తుంటాయి. ఈ సంచులు వేసి కుట్టేసి పెడతాడు. నా పొట్ల ఒకటో రెండో మూడో ఎన్నో పొట్లు ఉంటే మనకు తెలీదు. అందరి పొట్లాలు ఉంటాయి బోల్డ్. ఒకటే ఏంటంటే లాభం ఏంటంటే ప్రభు నమ్ముకుంటే మన పొట్లాలు చాలా ఎగిరిపోతాయి. పొట్లాలు అన్నీ వాష్ అయిపోతాయి. ప్రభు తన ఈ పెనకాలు పడేస్తాడు. అది ఎప్పుడు చూడకూడదని తన ఈ పెనకాలు పడేస్తాడు. కానీ తర్వాత వచ్చింది ఇప్పుడు మనవి. దేవుని బిడ్డలు అయిపోయిన తర్వాత కౌంటింగ్లో వచ్చేస్తాయి. వీరికి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఆడికి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఆడికి ఏ జగ ఇవ్వాలి, ఆడికి ఏ జగ ఇవ్వాలి, ఆడికి ఆడికి ఎంత కిరీటం వెళ్తుంది, ఆడికి ఎన్ని కిరీటం, ఇవన్నీ లెక్కలు ఉంటాయి పరలోకంలో. అదే నేను చాలాసార్లు అన్నాను, మనం అమాయకులు అంటే ప్రపంచం అమాయకం కాదు కదా, లోకం అమాయకం కాదు కదా, ఇండియా అమాయకం. మనం ఆ చైనా కూడా అమాయకం. పక్కన మన ఇండియా దేశంలో ఏంటి గ్రామాలు కట్టేస్తున్నాడు, బిల్డింగ్లు కట్టేస్తున్నాడు మన ఇండియా బౌండరీలో. ఇది చూడండి, మనందరికీ మూతులు పెట్టించాడు. వాళ్ళు లేదు ఎక్కువ కరోనా. ప్రపంచాన్నిటికీ ముట్టించాడు, ఆడికి మాత్రం లేదు. అంటే ఆడికి కనిపెట్టేశాడు. ఈ మందు కనిపెట్టేసిన తర్వాత వదిలేశాడు గాల్లో. ప్రపంచంలో ప్రతి ఊర్లో ఎక్కించాడు. ఆడికి మందు కనిపెట్టుకున్నాడు, దీనికి విరుడు కనిపెట్టి ప్రపంచాన్ని ముట్టించాడు. అది ప్రపంచం.
మనం అప్పటికే చాలా అమాయక టైం మన దేశం, అంత ప్రమాదం. కాబట్టి ఈ పనిలో మరీ అన్ని విషయాలు కౌంటింగ్లో వస్తాయి. అది మనం చాలా జాగ్రత్త ఉండాలి, టెన్షన్ పడాలి. ప్రార్థన మీద కనీసం స్లోగా మనం ఎక్కించుకోవాలి. నాకు ఏది ఎక్కట్లేదు, ఏది ఎక్కట్లేదు, ఎక్కడ ఉన్నానో నేనే ఎంతో చింతపడతాను, నా గురించి ఎంతో చింతపడతాను. దాదాపుగా ప్రతిరోజు కన్నీరు కాస్తాను నా గురించి. ఎందుకంటే సరిపోదు మన భక్తి. ప్రభు ముందు నడుచుకుంటాను సరిపోవు, ప్రభు ముందు నుంచుంటాను సరిపోము. టెన్షన్తో కూడిన పని. ప్రతీదీ ఎత్తుకుంటాడు ప్రభు, ప్రతీది అవి మంచిమైన అవ్వచ్చు, అవి చెడ్డమైన అవ్వచ్చు. ప్రతీది ఆయన కన్న దృష్టికి తెలుసు. ఆయన చూస్తున్నాడు, రాసుకున్నాడు. బహుమానాలు లేదా నష్టాలు అది టెన్స్ అవ్వాలి. ఓకే, కాబట్టి ప్రార్థన. ఓకే, కాబట్టి ప్రార్థించిన టైం చాలా అయిపోతుంది ఇప్పుడే. సో కాబట్టి మీ జీవితాన్ని గురించి మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఎలాగా కాబట్టి ఆవించుకుంటాడు కదా, నాలో భయం పుట్టించమంటాడు. నేను చేయి దూర్సు అప్పటికే చాలా కంట్రోల్డ్ మనిషి. ఎంత కంట్రోల్ అంటే బైబిల్ రాసిన మాట, అతను పండుకొని పడక తేలిపోయిందంట. అంత ఏడ్చేవాడు తను. నేను మొన్న అదే అనుకున్నాను, అంటే ఎంత ఏడ్చుకున్నాడో తన జీవితాన్ని గురించి. తప్పు కాబట్టి ఆ మాట అనగలిగాడు. అదే ప్రభావం నాది ఆయన ఇంటి పట్ల ఆసక్తి నన్ను భక్షించింది అంటాడు. అంటే ఎంత టెన్స్, అంటే ఎన్ని అంటే అలాగా ఏడ్చుకుని ఉండేవాడు దాని గురించి. మన ఏడలేదంటే మనం ఎంత జబ్బులో ఉన్నామో, ఎంత ముదిరిపోయి జబ్బులో ఉన్నామో దాని అర్థం. అంతే. బాగా ఫస్ట్ వచ్చినవాడు చాలా టెన్షన్ ఉంటాడు. పరీక్షలు అంటే ఫెయిల్ అయిపోయినవాడికి టెన్షన్ ఉండదు. హ్యాపీ ఇచ్చి సినిమా వెళ్దామా, షికార్కి వెళ్దాం, మీరు ఎగ్జామ్ పరే అంత లెఫ్ట్ హ్యాండ్తో పాస్ అయిపోతాను, లెఫ్ట్ హ్యాండ్తో రాసి పాస్ అయిపోతాను. నాకేంటి ఇది పాస్ అవటమే లెక్క. ఫస్ట్ వచ్చినోడికి కాలేజ్ ఫస్ట్ అయిపోవాలి, యూనివర్సిటీలో ఫస్ట్ అయిపోవాలి, డిస్ట్రిక్ట్లో ఫస్ట్ అయిపోవాలి. ఆ టెన్షన్ ఉంటుంది వాడికి. వీరికి ఫెయిల్ అయిపోయినాడు ఏ తేడా పడదు. ముందే రెడీ డిసైడ్ అయిపోయాడు ముందే. అలా చాలా కానీ ఇది లోకంలో సరిపోద్ది. కానీ పరలోకంలో ఎన్నటికి ఏడుపు అలా ఉండిపోతుంది. కాబట్టి జాగ్రత్త. ఓకే, టెన్స్ అవ్వండి మీ గురించి. ప్రభు చెప్పండి, ప్రభు నాకు విషయాలు గ్రహించుకోవడానికి సహాయం చేయమని ప్రభు చెప్పండి. చాలా గంభీరమైన విషయాలు. ఓకే.